హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈవేళ నేను చెప్పబోయే రెసిపీ అందరికీ ఇష్టమైన రెసిపీ చికెన్ దమ్ బిర్యానీ. నేను చెప్పే ప్రాసెస్‌లో ట్రై చేయండి. చాలా వస్తుంది. వీడియో లాస్ట్ వరకు చూసి ఇంగ్రీడియెంట్స్ అన్నీ రెడీ చేసుకొని ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయండి. ఎక్కువ స్పైసెస్ లేకుండా సింపుల్‌గా చెప్తాను. చూసేయండి మరి. ముందుగా ఒక థిక్ కడాయి అనేది తీసుకోండి. కడాయి థిక్‌గా ఉంటే బిర్యానీ చాలా బావుంటుంది. కింద మాడదనమాట. నేను ఇందులోనే దమ్ బిర్యానీ చేస్తాను. సో, ఇందులోనే నేను మ్యారినేట్ చేసేసుకుంటాను. 1 కేజీ కడుగు పెట్టుకున్న చికెన్ తీసుకున్నాను. అందులో 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, చికెన్ మసాలా 1 టేబుల్ స్పూన్, షహీ బిర్యానీ మసాలా 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. ఒక 2 యాలకులు, ఒక 3 లవంగాలు, ఒక దాల్చిన చెక్క, 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ కొత్తిమీర కొంచెం, ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఒక 2 గుప్పెళ్ళు వేసుకున్నాను. నేను 4 ఆనియన్స్ అనేవి ఫ్రై చేసుకున్నాను మీడియం సైజు. ఇవన్నీ ముందుగానే ఫ్రై చేసుకొని ఉంచుకోండి. సో, ప్రాసెస్ అనేది ఈజీ అవుతుంది. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వేసుకున్నాను. ఒక కప్పు పెరుగు తీసుకున్నా. 1 ఫుల్ లెమన్ జ్యూస్. ఆనియన్స్ ఫ్రై చేసుకునే ఆయిల్ ఉంది కదా! అదొక 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. ఇప్పుడు బాగా కలుపుకోండి. ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా ముక్కకి అనేది మసాలా పడుతుంది. టైం ఉన్నవాళ్ళు ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవచ్చు. ఒక 2 అవర్స్ మ్యారినేట్ చేసుకుంటే బావుంటుంది. నేనైతే జస్ట్ రైస్ బాయిల్ చేసినంత వరకు ఉంచుకున్నాను. బాగా కలుపుకున్నాక మీరు టేస్ట్ చూడండి. ఉప్పు అదంతా సరిపోయిందా లేదా? మరీ చప్పగా ఉండకూడదు. కొంచెం ఉప్పుగానే ఉండాలి. సో, అన్ని ముక్కలు నేను చూపించుకునే విధంగా కిందకి బాండీకి టచ్ అయ్యేటట్టు పెట్టుకోండి. మళ్ళా చెప్తున్నాను, థిక్‌గా ఉన్న కడాయి తీసుకోండి. సో, బిర్యానీ అనేది మాడదు. సైడ్ పెట్టుకుందాం. ఈలోపు మనం రైస్ ప్రిపరేషన్ చేద్దాం. ఇదే పెద్ద ప్రాసెస్ అండి. ముందుగా నేను 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నాను. నేనైతే దావత్ బ్రాండ్ యూజ్ చేస్తాననమాట. చాలా బావుంటుంది రైస్ అనేది. తర్వాత నేనొక గ్లాసు మనం డైలీ యూజ్ చేసుకునే బియ్యం ఉంటుంది గదా! అదొక గ్లాస్ తీసుకున్నాను. చాలామంది ఓన్లీ బాస్మతి రైస్‌తోనే చేస్తారు. కానీ నేను ఇది కూడా యాడ్ చేస్తాననమాట. టేస్ట్ బావుంటుంది బిర్యానీ. హాఫ్ గ్లాస్ తీసుకున్నాను. సో, ఇది మనం వాష్ చేసుకొని నానబెట్టుకుందాం. ఈలోపు వాటర్ అనేది బాయిల్ చేసుకుందాం. ఈ వాటర్‌లో ఒక 2 బిర్యానీ ఆకులు, ఒక దాల్చిన చెక్క, ఒక 4 లవంగాలు, 2 యాలకులు, కొంచెం జీరా వేసుకున్నాను. షాజీరా లేదు. సో, నేను జీరా వేసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. కొంచెం ఉప్పు వేసుకోండి. ఉప్పు అనేది ఎలా ఉండాలంటే, మనం సముద్రం ఉప్పు ఎలా ఉంటది టేస్ట్ చేస్తే, సముద్రం నీళ్ళు ఎలా ఉందో అలా ఉండాలనమాట. ఎక్కువ ఉప్పు ఉండాలి. మూత పెట్టుకొని బాయిల్ చేసుకుందాం. మరిగాయి ఇక్కడ నీళ్ళైతే. కొంచెం టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోతే ఉప్పు అనేది వేసుకోండి. నాకైతే సరిపోయింది. నేనిప్పుడు రైస్ వేసేస్తాననమాట. కడిగి పెట్టుకున్న రైస్ ఉంది కదా! ఆ వాటర్ తీసేసి రైస్ అనేది వేసేసుకుందాం. చూసుకోండి వేసేటప్పుడు వాటర్ అనేది చేతికి తగులుతుంది. దమ్ బిర్యానీలో ఎక్కువ టైం పట్టే ప్రాసెస్ ఇదేనండి. వాటర్ బాయిల్ అయినంత వరకు మనం ఉండాలి. ప్లస్ ఆనియన్స్ ఫ్రై చేయాలి. ఈ రెండిటికి కొంచెం టైం తీసుకుంటది. ఈ 2 మనం ముందుగానే పెట్టుకుంటే మనకి దమ్ బిర్యానీ అనేది ఫాస్ట్‌గానే అయిపోతుంది. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! రైస్ అనేది పైకి ఎలా వస్తుందో సేమ్ అలా అయిన తర్వాత మనం కలుపుకొని చూసుకోండి. మినిమమ్ 80% అవ్వాలనమాట రైస్ అనేది. నేను చూపిస్తాను. నేను చూపించుకునే విధంగా అలాగ ప్రెస్ చేస్తే అలా ఇరిగేటట్టు ఉండాలి. ఫస్ట్ టైం ట్రై చేసిన వాళ్ళలో ఈ స్టెప్‌లోనే ఫ్లాప్ అవుతుందండి. సో, ఇది జాగ్రత్తగా చేస్తే బిర్యానీ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. సో, ఇక్కడైతే నాకు 80% అయిపోయింది. నేను మ్యారినేట్ చేసుకున్న చికెన్‌లో తీసేసుకుంటున్నాననమాట రైస్. ఇప్పుడు నేను చూపించుకునే విధంగా తీసుకోండి. చాలామంది లేయర్స్ కింద తీసుకుంటారు. నేను ఒక లేయర్‌గా తీసుకున్నాను. ఇలా రైస్ మొత్తం నేను చూపించుకునే విధంగా తీసుకోండి. మళ్ళా చెప్తున్నాను, రైస్ అనేది ఓవర్ కుక్ చేయకండి. ఇప్పుడు మనం గార్నిష్ చేసుకుందాం. కొంచెం కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందాం. మనం రైస్ కుక్ చేసుకున్నాం కదా! ఆ వాటర్ కొంచెం తీసుకొని సైడ్స్ వేసుకుందాం మొత్తం. 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి. ఇక్కడ నేను కేవరా వాటర్ తీసుకున్నాను. ఇది ఆప్షనల్. సో, అంతా అయిపోయిన తర్వాత మూత పెట్టేసుకుందాం. సో, నేను ఇక్కడ థిక్ కడాయి తీసుకున్నాను కాబట్టి డైరెక్ట్‌గా స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను.
థిన్‌గా ఉంటే కడాయి తవా మీద పెట్టుకోండి. ఆవిరి బయటికి వెళ్ళకుండా ఏదైనా బరువైనది పెట్టుకోండి. సో, నేనిక్కడ 30-45 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకున్నాను. సో, ఫస్ట్ టైమ్ చేస్తున్న వాళ్ళు ఒక 30 మినిట్స్ అయిపోయిన తర్వాత మూత తీసుకొని చూడండి. అప్పటికే ఇంకా వాటర్ అనేది ఉంటే ఇంకొంతసేపు ఉంచుకోండి. మళ్ళీ మూత పెట్టి. ఇక్కడ నాకైతే పర్ఫెక్ట్‌గా ఒక 45-50 మినిట్స్‌లో అయిపోయింది. సో, ఇక్కడ చూసారా చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది దమ్ బిర్యానీ అనేది. వాటర్ అనేది లేదు, పలుకుగా వచ్చింది రైస్ అనేది. చికెన్ కూడా చాలా బాగా ఉడికింది. నేను మీకు చూపిస్తాను. ఇది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది నాకైతే. చూడండి చికెన్ అనేది ఎంత టేస్ట్ చూసేద్దాం ఎలా ఉందో. చూడండి రైస్ ఎంత బాగా వచ్చిందో దమ్ బిర్యానీ అనేది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. చూడండి ముక్క చూడండి. చూడండి ఎంత బాగుందో. ఇది టేస్ట్ చూద్దాం మనం ఎలా వచ్చిందో. చాలా బాగుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వచ్చింది. ఎక్కువ స్పైస్ లేకుండా, మసాలా అంత ఎక్కువ ఏం లేదు. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ఇది ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. ఈ మెథడే ఫాలో అవ్వండి. సేమ్ నేను ఎలా వేసాను అలానే వేయండి. చాలా